ఇది నార్మల్ కీబోర్డ్ కాదు, మెకానికల్ గేమింగ్ కీబోర్డ్. ఇదే పోర్ట్రానిక్స్ కి సంబంధించినటువంటి హైడ్రా 10 మెకానికల్ గేమింగ్ కీబోర్డ్ విత్ RGB లైటింగ్. ఈ మధ్య అందరూ మెకానికల్ కీబోర్డ్ కొనడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మెకానికల్ కీబోర్డ్ రియల్ వర్తా? ఫస్ట్ దీని అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాం, దాని తర్వాత క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఓపెన్ చేయగానే బాక్స్ లో మెకానికల్ కీబోర్డ్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది అండ్ వెయిట్ కూడా బాగుంది. బాక్స్ లో ఇంకేం వస్తున్నాయి చూద్దాం. ఒక ఛార్జింగ్ కేబుల్, మిగతావన్నీ మనకు అవసరం లేదు. ఈ ఛార్జింగ్ కేబుల్ తో మనము ఈ కీబోర్డ్ ని ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. టైప్ సి కేబుల్ ఉంది కాబట్టి వేరే ఛార్జర్ తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్ గా ఉంది. ఆన్ చేస్తే మనకి ఇలా లైటింగ్ తో వస్తుంది. వావ్, ఇది యాక్చువల్ మెకానికల్ కీబోర్డ్. మనం దీని లోపల ఉన్న కీస్ ఒకసారి పీకి చూద్దాం. ఇవి ఏ స్విచెస్ తో వస్తున్నాయో. వావ్, ఇవి రెండు స్విచెస్ తో వస్తున్నాయి. సో మీకు టైపింగ్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది చాలా సైలెంట్ గా ఉంటుంది అండ్ టాక్టైల్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంటుంది. ఇవి చాలా సైలెంట్ స్విచెస్. దీంట్లో ఇచ్చినటువంటి రెడ్ స్విచెస్ మీకు గేమింగ్ చేస్తున్నప్పుడు అంత నాయిసీగా ఉండవు కాబట్టి ఎక్కువసేపు గేమింగ్ చేసినా కూడా అంత ఇరిటేటింగ్ గా అనిపించదు. నేనైతే ఎక్కువ గేమింగ్ చేయను. యాక్చువల్లీ ఈ కీబోర్డ్ నేను ఎడిటింగ్ పర్పస్ కోసం తీసుకున్నా. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక చిన్న టైపింగ్ టెస్ట్ అనేది చేద్దాం. మీరు సౌండ్ ని గమనించండి. ఈ మెకానికల్ కీబోర్డ్ మనకి యాంటీ గోస్టింగ్ తో వస్తుంది. మెయిన్ గా ఇది రెడ్ మెకానికల్ స్విచెస్ కాబట్టి టైపింగ్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా సైలెంట్ గా ఉంటుంది. దీంట్లో ఉన్న RGB లైట్స్ తో మీరు డిఫరెంట్ స్టైల్స్ తో కీబోర్డ్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. దీని బిల్డ్ క్వాలిటీ కూడా స్ట్రాంగ్ గా ఉంది. దీని కింద కీబోర్డ్ ఏదైతే ఉందో దాని కింద మెటల్ ని యూజ్ చేశారు. సో మీకు ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఈ కీబోర్డ్ తో లభిస్తుంది. ఈ కీబోర్డ్ ని మనం ఎట్ ఎ టైం 4 డివైసెస్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి QWE ప్రెస్ చేస్తూ 3 డివైసెస్ మధ్య స్విచ్ అవ్వచ్చు. దీంతో పాటుగా ఈ వెనకాల ఉన్నటువంటి ఈ 2.4 GHz డాంగిల్ తో మనం ఈజీగా వేరే డివైస్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే కంప్లీట్లీ వైర్లెస్ అనమాట. ఈ లైట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి 20 కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ లైట్స్ మధ్యలో మీరు స్విచ్ అవ్వచ్చు. దీంట్లో మనకి 1000 mAh బ్యాటరీ లభిస్తుంది. ఒక డేలో ఈ RGB లైట్స్ ఆన్ చేసుకుంటే 8 to 10 hours బ్యాటరీ ఈజీగా వస్తుంది. దీంట్లో ఉన్నటువంటి ఈ రెడ్ స్విచెస్ కాకుండా మీకు అక్కడ బ్లూ అండ్ బ్రౌన్ స్విచెస్ కూడా లభిస్తాయి. మీకు ఎలాంటి స్విచ్ కావాలో మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇది చాలా కాంపాక్ట్ గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. మీరు ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ దీంట్లో టైప్ సి పోర్ట్ తో వస్తుంది కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్లి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దీంట్లో ఛార్జింగ్ అయిపోతే ఈ వైర్ యూజ్ చేసి కూడా దీన్ని కనెక్ట్ చేసి డైరెక్ట్ కంప్యూటర్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. మీకు దీంట్లో 3 టైప్స్ ఆఫ్ స్విచెస్ లభిస్తాయి. ఒకటి రెడ్ స్విచెస్, ఇంకోటి బ్లూ, ఇంకోటి బ్రౌన్. మీకు బ్రౌన్ స్విచెస్ అనేవి కొంచెం సైలెంట్ గా ఉంటాయి, రెడ్ స్విచెస్ అనేవి కొంచెం సైలెంట్ గా ఉంటాయి. ఇక బ్లూ స్విచెస్ అయితే ఖచ్చితంగా మీరు ప్రెస్ చేస్తున్నప్పుడు సౌండ్ అయితే వస్తుంది. మీకు ఈ కీబోర్డ్ లో ఖచ్చితంగా సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కీబోర్డ్ ని క్లిక్ చేస్తున్నప్పుడు సౌండ్ అంటే మాకు చాలా ఇష్టం అన్నప్పుడు బ్లూ స్విచెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే బ్రౌన్ ఆ రెడ్ స్విచెస్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇవి స్మూత్ గా ఉంటాయి అండ్ టైప్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఈ పర్టికులర్ కీబోర్డ్ నేను 2500 రూపీస్ కి ఆఫ్లైన్ మార్కెట్ లో తీసుకున్నాను. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ లో ట్రై చేస్తుంటే 2400 కి అంతకంటే తక్కువగా లభించవచ్చు. ఇది పోర్ట్రానిక్స్ వెబ్సైట్ లో 2999 రూపీస్ ఉంది. మీలో ఎంతమంది ఈ మెకానికల్ కీబోర్డ్స్ ని యూజ్ చేస్తున్నారు కింద కామెంట్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో ఎలా ఉంది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ వీడియో? సో మొత్తానికి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మెకానికల్ కీబోర్డ్ ఇష్టం ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేసుకోండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.